స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము. మహేష్ కొంచెం సౌండ్ వాల్యూమ్ కొద్దిగా పెంచు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34-35 వచనాలను మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి ఏకీవించండి. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు ప్రభువా, మా ప్రియులు సహోదరుడు వీరబాబు వీరవేణి కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి కూడుకుని పెట్టి వందనాలు. వారి యొక్క కుటుంబ సభ్యులు, ధనలక్ష్మి గారు, అయ్యా వారి బంధువులు ప్రభువా, వారు తీర్మానం చేసుకున్న రీతిగా వారి కుటుంబంలో మీరు చేసినటువంటి శుభ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఇంకా వారు చెప్పబడిన సాక్ష్యం అంతటిని బట్టి స్తోత్రాలు. సంఘముగా వారి కుటుంబ శ్రేయస్సు కొరకు మేము ప్రార్థించడానికి వచ్చాం. సేమ్ టైం నువ్వు చేసిన మేలును జ్ఞాపం చేసుకునొచ్చు ప్రభువా. ఇంకను వారి కుటుంబస్తుల రక్షణ కొరకు ప్రార్థించడానికి సంఘమును ఆహ్వానించారు ప్రభువా. కనుక ఈ రాత్రి చదవబడిన లేఖనము ద్వారా కుటుంబముతోనూ సంఘముతో సమాజముతోనూ ప్రభువా మీరే స్పష్టముగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. చేరి ఉన్న అందరినీ జ్ఞాపం చేసుకునండి ఈ రాత్రి ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని అందరినీ దర్శించమని, చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రతి చీకటిని, వ్యతిరేకతను, అంధకార శక్తులను లయపరిచి ప్రభువా నీ కార్యములు ఇక్కడ ఉన్న ప్రతి వారును ప్రభువా అనుభవించడానికి, నీ శక్తిని పొందుకోవడానికి ప్రభువా ప్రతి వారిని దర్శించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ బాగలేదు, అసలు రావట్లేదు, వాయిస్ రావట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇంట్లోనే వినపడుతుంది, బయటికి రావట్లేదు అసలు. కొంచెం సెట్ చేయండి కొద్దిగా. మంచిది. కొద్ది నిమిషాలు అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పేతురు గారి ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి శుభ సందేశం ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు అంట. పక్షపాతి కాడు ఆయన. కనుక ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. కాబట్టి ఆ మిక్సర్లోను తర్వాత డైరెక్ట్గా మనకు బాక్స్లోను కొంచెం వాల్యూమ్ సెట్ చేసుకుని అవి కంట్రోల్ చేసుకుంటే ఫ్రీ అవుతుంది. ఇంతసేపు బాగానే వచ్చింది చక్కగా. హల్లెలూయా. కాబట్టి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి రక్షణ పొందినటువంటి మనల్ని అందరినీ ఆయన అంగీకరించాడా, అంగీకరించలేదా? అందరూ రిప్లై ఇవ్వాలి. అంటే మనల్ని దేవుడు అంగీకరించినందువలన మనం రక్షణ పొందగలిగాము, కానీ పరలోక రాజ్యానికి చేరరు. రక్షణ పొందడానికి అయ్యాం. అంటే మీకు అది ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. ఎలా అంటే, స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జాబ్ రాదు, కానీ జాబ్ వచ్చిన వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళాలి. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళకుండా జాబ్ రాదు ఎవరికైనా, స్కూల్కి వెళ్తేనే వస్తుంది. అలా వెళ్ళిన వాళ్ళందరికీ జాబ్ రాదు. అంటే ఒక్కొక్కరు రకరకాల కారణాల చేత అది కంటిన్యూషన్ అనేది లేక మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి మధ్యలోనే ఆపవలసి వస్తుంది అన్నమాట. అలాగనే ఈరోజు అనేకులు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అంగీకరించినటువంటి దానిని ప్రజలు నమ్మలేకపోతూ ఉన్నారు. ప్రజలు దానిని అనుసరించలేకపోతూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, నేను రక్షణ పొందేశాను కదా పర్వాలేదులే అనుకుంటున్నారు. కాదు,
రక్షణ పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్లో లేదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ ఖచ్చితంగా మనకి అవసరమై ఉన్నది. మహేష్ చూడము, ఇది చాలా ఘోరంగా శోధనగా ఉంది. సేపు బాగానే ఉంది. మిక్సర్లో కొంచెం సెట్ చేయమ్మా వాల్యూము. ఆ కుర్రోడు రాలేదా డేవిడ్? ఏంటి పెద్దవాసులు బస్సు దొరకలేనట్టుంది. హల్లెలూయా, స్తోత్రం. వాల్యూ రావట్లేదు బయటకి, ఇక్కడికి వస్తుంది. అలాగా మైక్ లేకుండా నువ్వు వాక్యం చెప్తేనే క్లియర్గా ఉన్నట్టుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి కొంచెం. సరే, అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. తప్పదు, ఎంతసేపు చక్కగా ఉంది వాక్యం సరికి, మరి దుష్టుడు మనకి ఆటంకం అన్నీని. కాబట్టి అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు ఎవరిని అంగీకరించును అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి క్రైస్తవాన్ని దేవుడు మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న క్రైస్తవము దేవుడు ఎంత ప్రేమించని, దేవుడు ఎంత కృప చూపించని, వారి ఉద్దేశాలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ యొక్క ఇష్టాలను మాత్రమే అనుసరిస్తారు అన్నమాట. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అంటే రక్షణ పొందిన వారిగా మనం ఉన్నాం. కానీ రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని చేత అంగీకరింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే బైబిల్ ఏం చెప్పింది అక్కడ? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ అంటే ఆకాశము కింద ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాంగమును, ప్రతి జాతి ప్రజలను దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. అంటే ఆయనకు పక్షపాతం అనేది లేనే లేదు. అందుకనే దేవునికి చిన్న పెద్ద, భేద ధనిక తారతమ్యం ఏమీ లేనే లేదు. కనుక అందరి రక్షణ కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తాన్ని నమ్మి తన ప్రాణాన్ని, అంటే నాకు బదులుగా దేవుడు తన ప్రాణం పెట్టి నన్ను రక్షించాడు అనే కృతజ్ఞత కలిగి, భయభక్తులు కలిగి ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అలాగన నీవు నేను మనమందరము రక్షణ పొంది దేవుని మందిరానికి వెళ్తున్నాం. కానీ దేవుని రాజ్యమునకు అంగీకరింపబడేటట్లుగా మనము లేనందువలన రక్షణ పొందినటువంటి మనము మన సొంత ఆలోచనను, నియమాలను మనం ఈ భూమి మీద పాటిస్తూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, దేవుడు అంగీకరించడానికి పూనుకున్నటువంటి నీవు ఆ అంగీకారాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. దానికి నువ్వే బాధ్యురాలు అన్నమాట, వేరెవరు కాదు. ఈరోజు అందరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద తోసుకోవడం తప్ప నీ రక్షణ ఇంకొకరు బలవంతంగా లాక్కోడు కదా. ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు సంఘాలను పాడు చేస్తున్నారు, సేవకులను కొడుతున్నారు, చంపుతున్నారు. కానీ వాళ్ళు రక్షణ మాత్రం తీసుకోలేకపోయారు కదా. మనిషిని లేకుండా చేయగలుగుతారేమో, కానీ మనిషిలో ఉన్న దేవుని యొక్క వాక్యం, మనిషిలో దేవుడు పెట్టిన గొప్ప కృపను ఎవరు తీసుకోలేరు మాట. హల్లెలూయా. నేనే వెళ్ళలేము అక్కడికి. అమ్మ, ఆడవాళ్ళు కూడా నేర్చుకోండి. పురుషుల మీద మనం ఆధారపడకూడదు ఎప్పుడు. నిజమే, అన్ని అందరూ నేర్చుకోవడం వల్ల తప్పేం లేదు. అవసరాన్ని బట్టి చెప్తున్నాను. చాలా సంఘాల్లో కాంగో కొట్టేది పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సౌండ్ అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు. మనం గరిటే కాదు, మనం తబలా కూడా పట్టుకుంటామని నిరూపించారు స్త్రీలు. హల్లెలూయా. వంటలు అక్కలుగానే ఉండిపోతారా మీరు? తబలా అక్కల కింద కూడా మారాలి. హల్లెలూయా. సో అంటే దేవుడు అందరిని అంగీకరిస్తున్నాడు. వీళ్ళేమో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను కోల్పోయి, పోగొట్టుకుని దేవుని యొద్దకు రాకుండా మీ దేవుడు మమ్మల్ని నరకానికి వేస్తాడా అని కొందరు అంటూ ఉన్నారు. నేను చెప్తున్నాను, భూమి మీద ఒక మనిషి బ్రతకడానికి గాలి, నీరు,
ఆహారము అది ఎంత అవసరమో, అలాగే నా భూమి మీద ఒక మనిషి తన జీవితంలో దేవుని దగ్గరకు చేరడానికి దేవుడే అవసరం. అలా దేవుడు లేకుండా దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారు? ఏంటి, ఎవరికి వాళ్ళే పరలోకానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి అని అందరికీ ఉన్నది. భూమి మీద ఏ మనుషుడు కూడా నేను మరణం తర్వాత నరకానికి వెళ్ళాలని ఎవ్వరు అనుకోరు. అందరూ స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటారు. అయితే స్వర్గానికి వెళ్ళాలనుకున్న నీవు ఎలా వెళ్ళగలుగుతావు? ఒక ఊరు వెళ్ళాలంటే అది విమానం మీద వెళ్ళేదో, ఫ్లైట్ మీద, ట్రైన్ మీద వెళ్ళేదో, బస్సు మీద వెళ్ళేదో తెలుస్తుంది కదా, తెలియకుండా వెళ్ళం కదా. అలాగనే స్వర్గలోకానికి మానవుడు చేరాలి అంటే అది ఎలా వెళ్ళాలో మానవుడు తెలుసుకోకుండానే నేను స్వర్గానికి వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళిపోతారు? థ్యాంక్ యూ, హల్లెలూయా. సాధ్యము కాదు. కనుక ఈరోజు క్రైస్తవులు సామెతలు 14:1 వాక్యాన్ని అక్షరాల నెరవేర్చుకుంటున్నాయి సంఘాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నని మొదటి లైన్లో ఉంటే, ఆ మొదటి 2వ భాగంలో, ఆ వాక్యం మొదటి 2వ భాగంలో 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుని ఉంటారు. అంటే ఎందుకు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటున్నారు ఏంటి అంటే, ఈ లోక ఆలోచనను, ఈ లోక ఉద్దేశాలను అనుసరించడం వలన వాళ్ళ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నారట. లేఖనం చెప్తుంది చూడండి, రోమా పత్రికలోనికి రండి ఒకసారి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏమని చెప్పింది లేఖనం? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. పుట్టినట్లు ఏమని చూడండి, ఈ యుగం అనుంది. అంటే ఈ లోక మర్యాదను అందరూ అనుసరిస్తూ ఉన్నారు. క్రైస్తవులకి కూడా మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు. నువ్వేం క్రైస్తవురాలు అంటే యేసు రక్తము కంటే నీకు రోజులు ఇంపార్టెంటా? అంటే వీళ్ళని ఏమంటారు చెప్పండి? వీళ్ళు 3 రాళ్ళు 3 అంటుంది లేఖనం. నేను కాదంటున్నానండి. ఏంటి, అన్యజనాంగం రక్షణ కొరకు అనేక మంది భక్తులు ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి రక్షించుకోవడానికి తను ఎంత కష్టపడుతున్నాడో, ప్రయాసపడుతున్నాడో అది భక్తులు తీసుకుని తమ భారాన్ని వేసుకుని, తన భుజాన్ని వేసుకుని అందిస్తూ ఉంటే చక్కగా ఈరోజు ఏం చేస్తున్నారు క్రైస్తులు? ఏ రోజు మంచిది కాదంట. మరి చెప్పండి, ఇలా రోజు మంచిది కాదన్న వాళ్ళు వీళ్ళు పరలోకానికి వెళ్తారా? వీళ్ళు అంటే ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు పాటించాం కదా, లేదా? అమ్మ ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ఒకప్పుడు ఇవన్నీ కూడా మనం, ఈ ఆచారాలు ఇవన్నీ కూడా మనం పాటించాం. ఇప్పుడు పాటించవలసింది ఏంటంటే, దేవుడు తన శాస్త్రాన్ని, తన వాక్యాన్ని, తన లేఖనాలను, కట్టడలను, నిబంధనలు ఏదైతే మనకు అనుగ్రహించాడో దీనిని పాటించాలి. ఇది వదిలేసి ఇంకా లోకంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్తే మరి చెప్పండి, ఇప్పుడు వీళ్ళు 3 రాళ్ళు కాకపోతే వీళ్ళు పరిశుద్ధులు, ఉత్తములు, నీతిమంతులు ఎలా అవుతారు? అంటే అందుకంటున్నాను, ఎవరికి వాళ్ళే పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని బైబిల్ అంత స్పష్టంగా చెప్తే అన్ని జనులు చచ్చిపోతే అక్కడ క్రైస్తవులు వెళ్ళకూడదు. ఈ నేర్చుకున్నారు పాస్టర్ల దగ్గర, ఈ నేర్చుకున్నారు అయ్యగారు. సాటి మనిషి చనిపోతే పలకరించడం పాపం అవుతుందా? కనబడితే పాపం అవుతుందా? అంటే చూసారా, అంటే మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఏది చెప్పాడు వీళ్ళు ఏం పాటిస్తున్నారు? ఇవే మాట పాటించారు. ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, దెయ్యాలు పట్టుకున్న స్థలాలకి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తే భయపడిపోతారు, రారన్నమాట వాళ్ళు. ఎందుకంటే మనకు వచ్చేది మా సోదరులు. చెప్పండి, వీళ్ళకి ఆ దేవుడు పరలోక రాజ్యం ఇవ్వాలనుకున్నది నీ సహోదరులు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారి కొరకు వెళ్ళి ప్రార్థన చేయమని లేఖనం చెప్తే, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, మనం వెళ్తే
మనకు వచ్చేస్తాయి. అంటే చూసారు ఎంత తెలివితేటలో. అంటే ఎవరు చెప్పారు నీకు? దేవుడు చెప్పాడా? వాక్యం చెప్పింది అలాగని? అంటే చూసారా, బైబిల్లో రాయబడిన విషయాలు నేర్చుకోవడానికి ప్రయాసపడవలసింది పోయి లోకంలో ఏదైతే వదిలేసుకుని వచ్చావో అవి పాటిస్తున్నారంటే వీళ్ళు క్రైస్తువులు ఎలా అవుతారండి? అంటే అన్ని చోట్ల, ఎక్కడని కాదు, ఒక ఊరు ఒక సంఘం అని కాదు, యేసుక్రీస్తే నిజరక్షకుడు అని నమ్మి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా పోగొట్టుకుంటున్నారు. తెలియట్లేదు ఈ వాల్యూ అనేది. అందుకనే ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు, ఎవరిని అంగీకరించను, ఇది అంశం. నేను ఆల్రెడీ దీనికి ఒక పేరు పెట్టి, జాషువాకి సాగర్కి అవకాశం ఉంటే ఎవరు కుదిరితే వాళ్ళు పెట్టండి అని ఒక పేరు పెట్టాను. నేను 4 గంటలకి మోకాళ్ళు వేసి, నేను ప్రార్థనలో వీళ్ళు సౌండ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థనలో గడిపితే ప్రభు స్పష్టంగా మాట్లాడాడు, ఆ పేరు కాదు ఈ పేరు పెట్టు అని. కాబట్టి అది ఇప్పుడు వాట్సాప్లో ఉంది, మీరు చూడండి. కాబట్టి మొదలు పెట్టిన పేరు మళ్ళా ఆ పేరు మార్చి 2వ పేరు పెట్ట, అంత స్పష్టంగా దేవుడు చెప్పాడు. అందుకే చెప్తున్నాను, ఒక భయం ఉండాలి ఈరోజు మనకి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్తున్నటువంటి నీవు నేను, దేవుడు మనల్ని అంగీకరిస్తాడా లేదా అని ఒక భయం నీకు ఉండాలి. అబ్బాయి ఏమీ లేదు, అసలు రావడం నీ ఇష్టమే, మానేయడం నీ ఇష్టమే, వెళ్ళడం అంతా నీ ఇష్టమే. అంటే నీ ఇష్టం చెప్పి నీ భూమి మీద నువ్వు బ్రతికితే పరలోకం నీకు ఎలా వస్తుంది అనుకుంటున్నావు? నువ్వు దేవుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. వర్తమ దగ్గరికి మళ్ళా వస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనానికి అందరూ రండి. అమ్మ దయచేసి కొంచెం వెనుకున్న వారు ఎవరు మాట్లాడొద్దు, కొద్ది నిమిషాలు. విలువైన సందేశం అనేకులకి వినబడుతుంది, మనం దాన్ని అడ్డుగా మనం ఉండకూడదు. 17వ అధ్యాయం 17వ వచనం లూకాసు వార్త. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండుగురు ఎక్కడ? దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగబడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము. ఆమేన్. ఒక మాట ఆగండి. ప్రభు బాధపడుతున్నాడండి. ఏమని? 10 మందినంట యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారట. ఎవరిని? కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు. అయితే నాకు ఈ వ్యాధి తగ్గిందని చెప్పడానికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి? అన్యుడు వచ్చాడట. మరి మిగిలిన 9 వాళ్ళు అన్యులు కాదు వాళ్ళు. ప్రభు అందుకే చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు చూడండి, నేను చదువుతున్నాను మళ్ళా. ఈ 18వ వచనం, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి యేసు ప్రభు వారు అంటున్నాడు. ఎవరు వచ్చాడట? అన్యుడు వచ్చాడట. ప్రభువా, నేను ఈ కుష్టి వ్యాధితో నేను ఉన్నప్పుడు ఇంకో మీరు నన్ను బాగు చేశారు అని కృతజ్ఞతతో వచ్చాడట. నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి. కోలంక సంఘాన్ని కూర్చో ఒక మాట మాట్లాడుతున్నాను. 2 ఏళ్ళు అవుతుంది కోలంకకి వెళ్ళిన తర్వాత. అక్కడ నా సేవలోనే బలమైన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కోలంక ప్రాంతంలో దేవుడు చేశాడు. అయితే ఇప్పటికీ కూడా మధు రాలేదు ఇక్కడికి. మధు వస్తే తను ప్రత్యక్ష సాక్షి మాట. ఏంటి అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ కొంతమంది అన్యులు ఇగో ప్రార్థన చేసుకున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా మా అబ్బాయికి జాబ్ వచ్చిందని సంఘానికి వచ్చి కృతజ్ఞతతో వాళ్ళు సాక్ష్యం చెప్పి ఏదో వాళ్ళకి కలిగింది ఏదో సంఘానికి స్నాక్స్ పంపించి మన పెళ్లి కోసం ప్రార్థన చేశారు కదా, పెళ్ళి అయింది, గర్భఫలం కొరకు ప్రార్థించారు కదా, దేవుడి కార్యం చేశాడు. అదే కోలంకలో కూడా క్రైస్తవులు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే బలమైన కార్యాలు దేవుడు చేశాడు అక్కడ. కానీ క్రైస్తవులు సాక్ష్యం ఇవ్వలేదు ఇంతవరకు కోలంకలో. అక్కడికి వచ్చిన వాళ్ళు అనేకులు, వాళ్ళ జీవితంలో దేవుడు అనేకమైన మేలులు కార్యాలు చేస్తే వాళ్ళ కృతజ్ఞత ఆ సాక్ష్యం చెప్తారేమో అనుకున్నాను, చెప్పలేదు వాళ్ళు. అన్యులు వచ్చి చెప్తుంటే మధు కూడా చాలాసార్లు నిజంగా కోలంకలో చాలా అంటే చాలా తెలుసు, పాస్టర్ గారు చాలా కాలం నుండి మాకు పరిచయం అన్నంతగా అంత ప్రేమిస్తారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే దేవుని కార్యాలు చూసిన క్రైస్తవులు కఠినయ్యారు, దేవుని చేత మేలు పొందిన అన్యులు వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట, దేవుణ్ణి మహిమపరచడానికి అన్యుడు తప్ప మిగిలిన వారు 9 ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈరోజు 9 క్రైస్తవులుగా మేలు పొంది దేవుని కృప పొంది ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు మేలు పొందిన వారు రావట్లేదు దేవుణ్ణి మహిమపరచడానికి.
మరి మాట చెప్తున్నాను, దేవుణ్ణి మహిమపరచలేని క్రైస్తవుల్ని దేవుడు అంగీకరిస్తాడా? యాక్సెప్ట్ చేయడం. నేను హైదరాబాద్లో 5 రాష్ట్రాలు వర్క్ చేసేవాడిని. కోట్ల రూపాయల బిజినెస్ చేసేటువంటి షేర్ మార్కెటింగ్ చెక్ బుక్స్, అవి లేకపోతే వాళ్ళ మార్కెటింగ్ ఆపుకోవాలన్నమాట. ఆ చెక్ బుక్స్ ప్రింట్ అవుట్ చేసేవాడిని. ఆ ప్రింట్ చేసేటప్పుడు బెంగళూరు, ముంబై, లక్నో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ చెక్ బుక్ మీద కోడ్ ఉంటుంది అన్నమాట, నెంబర్ ఉంటుంది, ఐడెంటిటీ. ఆ నెంబరు, వాళ్ళ ఇనిషియల్, వాళ్ళ పేరు, వాళ్ళ సంతకం అంతా మాకు స్కాన్ క్యాప్లో వస్తుంది. ఏది చిన్న మిస్టేక్ వచ్చినా మేము రిజెక్ట్ చేస్తాం మా ఫామ్ని. అది యాక్సెప్ట్ చేసి, అప్రూవ్ చేసి, అది యాక్టివ్ చేసి నేను ప్రింట్ చేయాలి దాన్ని. ఆ ప్రింట్ చేసింది చెక్ బుక్ రూపంలో తయారు చేసి కొరియర్ వాళ్ళకి ఇస్తే, ఆ కొరియర్ వాళ్ళు ఏ కొరియర్కి అది పంపిస్తున్నా డీటెయిల్స్ మాకు ఇస్తారు. మళ్ళీ మాకు కాల్స్ వస్తే మీకు ఈ స్పీడ్ పోస్ట్లో వస్తుంది, పలానా కొరియర్ నుంచి మీకు వస్తుంది, రిసీవ్ చేసుకోనని చెప్తాం. రిజెక్ట్ చేస్తామన్నమాట ఆ ఫామ్ను. అప్పుడు ఫాన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కడ లేదు, ఒక హైదరాబాద్లోనే ఉండేది. పాన్ కార్డు ఇక్కడ ఇప్పుడు అందరూ వచ్చేది బోల్డ్ అని వచ్చేసాయి పాన్ కార్డు, అది కూడా అక్కడే ఉండేది, అప్పుడు ఎక్కడ లేవు మాట ఇవి. ఏంటి అలాగా దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? రిజెక్ట్ చేస్తాడు మనల్ని. ఏంటి మనకు నచ్చినట్లుగా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయాలా మనల్ని? స్కూల్కి, కాలేజీకి వెళ్ళిన పిల్లలు తమ నచ్చినట్లుగా రాస్తే ఎగ్జామ్స్లో మార్క్ వేస్తారా? ఆ మార్క్స్ పెట్టి వాళ్ళకి ఎగ్జామ్లో వాళ్ళకి జాబ్లు వస్తాయా? రావు. ఎంతో మంది మేధావులకే జాబ్ రావట్లే. ఇక అత్తమ్మ మధు వాళ్ళ అమ్మగారు, మా అమ్మ కొప్పడి సత్యవతి, చిన్న వయసులో వీళ్ళు బాగా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళ అబ్బాయి చంటి కర్నూలులో నంద్యాల దగ్గర ఇంచుమించు 4 సంవత్సరాలు బ్యాంక్ మేనేజర్ కోర్సు ఆ కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడు. 6 మార్కులు పోస్ట్ పోయేది, మళ్ళీ కట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా 4 సంవత్సరాలు ఆ సోదరుడు కష్టపడితే ఈరోజు బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు చాకరీ. అంటే ఈరోజు చెప్తున్నాను, ఈ లోకంలో ఏది చేసినా ఏది చూసినా చాలా కష్టపడితే కానీ, ప్రయాసపడితే కానీ అది మనకు దొరకదు, అందదు. కానీ దేవుడి విషయంలో మాత్రం నీ ఇంట్లో చీపురుకున్న విలువ కూడా నీకు లేదు. నీ చెప్పులు కూడా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, నా చెప్పులు కనబడవేమో జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ నీకు ఇచ్చిన రక్షణ మాత్రం జాగ్రత్త లేదు. నీకు చెప్పులకున్న కేర్ఫుల్ ఏంటి రక్షణ దగ్గర లేదు. ఇంటున్న విలువైన వాక్యం ఏమైపోతుంది? దుష్టుడు నాలో ఎత్తుకెళ్ళిపోతే నేను పాడైపోతాను, దేవుడు నన్ను అంగీకరించాడు అనే భయము లేకుండా నువ్వు ఎంతకాలం గుడికి వస్తున్నా చెప్తున్నా. అందుకే చెప్తున్నాను, మేము క్రైస్తవ సంఘాలని భయపెట్టడానికి కాదు దేవుడు మాకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఏంటి భయము లేకుండా భక్తి చేస్తూ పాడైపోతున్న క్రైస్తవ సమాజాన్ని నీవు ఎవని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే నీకు మేలు కలుగుతుందో ఆయన యందు భయము కలిగే వ్యక్తిగా నువ్వు ఉండాలని తెలియపరచడానికి జీవితం దేవుడు ఇచ్చాడు తప్ప ఏదో రకంగా భయపెట్టేసి అలిపించేసి చేయడానికి కాదు. 10 మంది స్వస్థతలు ఉందారు కానీ దేవుణ్ణి మహింపరచడానికి ఒక అన్యుడు వచ్చాడు. ఈరోజు చెప్పండి, దేవుడు మన జీవితాల్లో ఏ మేలు చేయలేదా? క్రైస్తవ సమాజం చెప్పాలి, చేయలేదా ఏమి దేవుడు మనకే? ఏమి? నేను చెప్తున్నాను, వాక్యం వింటాం, దేవుడు చేసిన మేలులు బోల్డ్ అని నేను అందరికీ చెప్తాం. కానీ మనం ఏంటంటే దేవుని యొక్క మాటను మనం పాటించడానికి ఇష్టపడం. ప్రతి జనాంగములో నుండి ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించునంట. ఈ సమయంలో ఆదికాండంలోనికి ఒక మాట మీరు వచ్చినట్లయితే, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి, త్వరగా చదవాలి. అతడు యెహోవాను నమ్మెను, చదవమ్మా. ఆమేన్. హల్లెలూయా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను. అంటే ఇదే అబ్రాహామును గురించి వ్రాయబడినటువంటి మాట. అబ్రాహాము ఎవరు నమ్మాడట? దేవుని నమ్మాడట. దేవుడు అబ్రాహాముకి ఏం చేశాడట? నీతిగా ఎంచబడేటట్ల కృపనిచ్చాడట. మరి మనం ఎవరు నమ్ముతున్నాం? ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాం మనం? ఏంటి ఎవరు నమ్ముకున్నాం? మాట్లాడరేంటమ్మా? ఎవరు నమ్ముకున్నారు కూడా తెలీదా? మరి ఏంటి మౌన వ్రతంలో ఉన్నారు? అబ్రాహాము నమ్మిన దేవుణ్ణే కదా మనం నమ్ముతున్నాం. కానీ అబ్రాహాముకు అది నీతిగా ఎంచబడిందంట. మరి మనకి ఎలా ఎంచబడుతుంది చెప్పాలి. ఏంటి సుందరం గారు, నన్ను చూస్తున్నాను చాలా సీరియస్ గాని. హల్లెలూయా, థ్యాంక్ యూ.
మనం అబ్రాహాము నమ్మిన దేవుడినే నమ్ముతున్నాం. మరి అబ్రాహాముకు నీతిగా ఎంచబడినప్పుడు మనకి కూడా ఏం ఎంచబడాలి? నీతిగా ఎంచబడాలి. కానీ ఎంచబడట్లేదు అట. ఎందుకో అంటే చూడండి, ఇలా అబ్రాహాము నమ్మినట్లుగా మనం నమ్మట్లే. నమ్మడం అంటే ఏం చెప్పినా, గుడికి వెళ్ళి రక్షణ పొంది మనకి ఇంకా జీవితం అంతా మనకు నచ్చినట్లుగా బ్రతకడం కాదు నమ్మడం అంటే. ఒక్కమారు నువ్వు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి ముంచిన బాప్తిజం తీసుకుని దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ అంశము. మీరు వింటే మీకు పరలోక రాజ్యంలో ఘనత కలుగుతుంది, బహుమానం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట మీరు వినకపోతే, నేను ఒక జీవం కలిగిన సేవకుడిగా చెప్తున్నాను, చాలా ఘోరమైన నష్టాన్ని నువ్వు ఎదురు చూసుకోవాల్సి వస్తుంది అక్కడ. అంతే, ఇక్కడ కాదు. ఇక్కడ హ్యాపీగానే బ్రతకచ్చు, అక్కడ పొందుకోవాల్సి వస్తుంది. రోమా 12:2 ఇందాక చదివింది ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు పాటించాలి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదు అట. అంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళిన త్రోవలో మనం నడవకూడదా? వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మనకు వచ్చేస్తుందా? ఇదా? కాబట్టి ఇంకా మంగళవారాలు, శుక్రవారాలు, లక్షవారాలు, ఆ రోజులు ఈ రోజులు పాటించే వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నట్లే కదా. అందుకంటున్నాను, దేవుణ్ణి అబ్రాహాము నమ్మాడంటే ఏంటి? ఇదిగో ప్రభువా, ఇంతవరకు నా జీవితంలో నాకు ఒక నమ్మిక ఉన్నది, నాకు ఒక ఆలోచన ఉంది, కానీ నీవు దేవుడిగా నేను నమ్ముతున్నాను గనక ఇక మీదట నీ ఆలోచనే నా ఆలోచన, నీ మాటే నా మాట, నువ్వేది చెప్తే అదే నేను పాటిస్తాను. ఇది నమ్మడం అంటే. ఏదో బాప్తిజం తీసుకుని నచ్చినప్పుడు ప్రార్థనకు రాడు, ఇది కాదు నమ్మడం. అందుకని అనేకుల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు, రిజెక్ట్ చేస్తాడు దేవుడు. అందుకని ఒక భయం ఉండాలండి మనకి. ప్రభు రాకడ ఒక పక్క సమీపిస్తుంది, ఒక పక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈలోగా దుష్టుడు సాతానుడు అనారోగ్యాలు, ఆర్థికమైన ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఎన్నో మనకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే ఏంటి ఇవన్నీ కూడా? ఈ సంకేతాలన్నీ దేని కొరకు అంటే, నువ్వు నమ్ముతున్నటువంటి ఆ దేవుని పట్ల నీ నమ్మకాలను నువ్వు పోగొట్టుకోవాలని ఇన్ని రకాలమైనటువంటి బాణాలు మన మీద వేస్తున్నాడు సాతానుడు. హల్లెలూయా. అందుకేనంట ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పాడు, మన సర్వాంగ కవచమును ధరించుకోవాలని. ఏంటి? అందుకని దేవుని అంది భయభక్తులు కలిగి ప్రభు నన్ను అంగీకరించాలంటే నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా ఉన్నాను, నేను ఎవరిని అనుసరిస్తున్నాను, ఈ లోకమును నేను దేన్ని ఫాలో అవుతున్నాను అని నీకు నీవు ఫాలో అవ్వాలి. క్రైస్తవులు వాక్యం అంటారండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు. వాక్యం బాగుంది కదా, బాగా చెప్పారు కదా, మధ్యలో జోకేసారు కదా, పాస్టర్ గారు చచ్చిపోయినావు లెక్క. హల్లెలూయా. ఇవన్నీ బాగా ఉంటాయి, కానీ విన్నావు కదా వాక్యం, ఆ విన్న వాక్యాన్ని పాటించగలుగుతున్నావా? మరి పాటించలేనప్పుడు వాక్యం వినడం దండగే కదా. అంటే నువ్వు దేవుడే నీ కొరకు పంపిస్తున్న వాక్యాన్ని చేతులారా నువ్వేం చేస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్నావు. అందుకే చెప్పాను సామెతలు 14:1 రెండో భాగం, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు. అంటే అక్కడ 3 రాళ్ళు అంటే స్త్రీ అనే కాదు, అక్కడ మొత్తం సంఘం అంతా, పాస్టర్లు, విశ్వాసులు అందరికీ వర్తిస్తుంది. తమ చేతులారా తాము పుడుచుకుంటున్నారు. అంటే దేవుని వాక్యం నువ్వు రిజెక్ట్ చేయడం ఏంటండి? దేవుణ్ణి నువ్వు యాక్సెప్ట్ చేసావు, మరి ఆయన వాక్యాన్ని. యేసుప్రభు నమ్ముతున్న క్రైస్తవ ప్రపంచాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసయ్యను యాక్సెప్ట్ చేసి నమ్ముతున్న క్రైస్తవమా? యేసే వాక్యమే యేసు కదా, వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? చెయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి వాక్యం లేకుండా మనం పరలోకానికి వెళ్తామా? వాక్యము యేసు రూపంలో ఎందుకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు బలవడానికి వచ్చాడు యేసు రూపంలో వాక్యము. మొదట ఉన్నది వాక్యమే కదా. ఆదియందు వాక్యము ఉండేను అంటే మొట్టమొదటిగా ఈ విశ్వములో వాక్యం ఉండేను. ఆ వాక్యము శరీరాన్ని ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే, నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని తీసివేసి మనకు బదులుగా తాను మరణించి మోక్షం ఇవ్వడానికి వాక్యము శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆ శరీరాన్ని కలిగినటువంటి యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన నీవు మరి ఇప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించాలా లేదా? చెప్పండి. ఇదే మూలవాక్యం దేవి వాళ్ళు 3 రోజులు గృహకొడుకులు పెట్టుకున్నప్పుడు ఈ పెదవసల సహోదరి దేవి వాళ్ళ ఇంట్లో ఇదే మూలవాక్యం చెప్పాను.
హల్లెలూయా. కనీసం మీ ఇంట్లో పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడో గుర్తుపెట్టుకోండి. పోని పక్కింటి వాళ్ళు ఏం చెప్పాడో మర్చిపోయినా పర్లేదు, కానీ మీ ఇళ్లలో పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడో అదైనా గుర్తుపెట్టుకోండి. పోని చూసారా, అంటే ఏ వాక్యం అయితే నీ కొరకు బలవడానికి యేసు రూపంలో వచ్చిందో, ఏ వాక్యమైతే నిన్ను నన్ను ఆ అదృశ్య లోకంలో అంటే ఈ భూమికి ఎంతో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవలోకంలో తీసుకెళ్ళడానికి వచ్చిందో, ఆ వాక్యాన్ని మాత్రం నువ్వు పాటించవు, ఇంకా ఈ లోకంలో అన్ని నువ్వు పాటిస్తావు. ఏంటి, ఒక హిందూ, ఒక పూజారి, ఒక బ్రాహ్మణం ఏది చెప్తే, ఇగో ఆవాలు ఎంత ఉండాలి, మెంతులు ఎంత ఉండాలి, సూదులు ఎంత ఉండాలి, నిమ్మకాయలు ఎన్ని ఉండాలి, పసుపు ఎంత ఉండాలి, కుంకుమ ఎంత ఉండాలని చెప్తే గా దానికి ఏమాత్రం తగ్గకుండా తెస్తాడు ఒక అన్యుడు. కానీ క్రైస్తవులు మాత్రము ఇగో నీవు ఇలా ఉండాలి నా ప్రియ సోదరి సోదరుడా అని చెప్తే నువ్వు మాత్రం ఇంకొకరిని ఫాలో అవుతామంట. వాళ్ళు తీసుకెళ్తారా నిన్ను పరలోకానికి? ఇలాగే పాడైపోతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరిని ఫాలో అవ్వను నేను అసలు. వింటాను, అందరితో కలిసి ఉంటాను, అన్ని కార్యక్రమంలో పాలు పొందుతాను, అందరితోనూ ఉంటాను నేను. కానీ అందరితో ఉండి కూడా నేను తీసుకోను. నేను పైన యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్య కొరకు బ్రతుకుతున్నటువంటి దాసుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ఆయన పొందిన ప్రత్యక్షతలు పుస్తకాల రూపంలో, ప్రసంగాల రూపంలో తన సంఘ శ్రేయస్సు కొరకు అందిస్తూ ఉన్నాడు. ఇవి మనం అనుసరించాలి. ఏంటి, దైవజనుడు నియమించిన సమయాన్ని మనం పాటించాం. మనకు ఒక సమయం ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేసుకుంటామంట. ఇప్పుడు అల్లారం ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారనుకో, నువ్వు పెట్టుకున్న సమయానికి, అంటే కొంతమంది AM PM అనేది తేడా పెట్టుకుంటే తెల్లజామున ప్రార్థనకి 3 గంటలు వేద్దామని అల్లారం పెట్టుకుంటారు. అదేమో మధ్యాహ్నం 3 గంటలు కొడుతుంది. హల్లెలూయా. ఇదేంటి తెల్లరి గంటలు పెట్టుకుంటే కొట్టలేదు ఏంటి, మా ఇద్దరిది ఇప్పుడు కొడుతుంది ఏంటి మిట్ట మధ్యాహ్నం. అప్పుడు మంచి నిద్రలో ఉంటామాట 3 గంటల మధ్యాహ్నం, అప్పుడు కొడుతుంది. అది తెల్లరి గంటలు లేపలేదని తిట్టుకుంటావు, మధ్యాహ్నం లేపిందని మళ్ళీ తిట్టుకుంటాం. చూసారా, అంటే అక్కడ తప్పెవరిది, అల్లారుందా? ఏమో పిఎమ్మో దానికి చెప్పాలి కదా. అదేమి చెప్పకుండా నువ్వు 3 గంటలకు పెట్టుకుంటే 3 గంటలకు కొడుతుంది. మరి నువ్వు ఏ 3 గంటలకు, పగల 3 గంటలకా తెల్లజాము 3 గంటలకా నువ్వు చెప్పాలి దానికి. అలా చెప్తే ఆ టైంకి అది లేపుతుంది. తప్పేమో నీది, తిట్టుకునేదేమో దాన్ని. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్కును పంపించి నిన్ను భయపెట్టడానికి, బాధ పెట్టడానికి కాదు, నీకు ప్రయోజనకరం అవ్వడానికి, నీకు మేలు కలగడానికి పెడితే నువ్వు నేను ఏం చేస్తున్నావు అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఫాలో అవుతాం, వాక్యాన్ని ఫాలో అవ్వరు. నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని, నేను అందుకంటున్నాను, క్రైస్తవాన్ని అందరిని అడుగుతున్నా, గుండె మీద చేసుకొని నువ్వు వాక్యాన్ని ఫాలో అవుతావా, నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఫాలో అవుతావా? వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చినా, ఎలాంటి ఆలోచించినా సరే వాక్యాన్ని ఫాలో అవ్వరు. ఈ అన్ని జనాంగం ఆలోచనతో ఉన్న క్రైస్తవుని ఫాలో అవుతారు, మోసపోతున్నారు. నేను చెప్తున్నాను, ఇంకోటి మాట గుర్తుపెట్టుకోండి. కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాప్తిజం పొందలేదని, సారీ నేను ఎలా అడుగుతున్నానని, బాప్తిజమాలు పొందలేని వారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకండి, తప్పదు. మరి ఒక సేవకుడిగా చెప్పవలసిన సంగతి చెప్పాలి. ఇంట్లో వాళ్ళు బాప్తిజం పొందాలి, నేను ప్రార్థన చేశాను, అందరూ చేస్తారు మన ఇంట్లో వాళ్ళు బాప్తిజం పొందాలని. విచిత్రం ఏంటంటే వీళ్ళు వాక్యాన్ని ఫాలో అవ్వరు, విన్న వాక్యాన్ని వీళ్ళు ఇంట్లో వాళ్ళు బాప్తిజం పొందాలని ప్రార్థన చేస్తారు. న్యాయమేనా? మరి దేవుడికి ఉండదల్లా. దేవుడు అంటాడు, ఎంతో ప్రయాసతో నా దాసులను నేను బలపరిచి అభిషేకించి వాళ్ళ నోట నా మాట పెడితే నువ్వు నా మాట విని కూడా నువ్వు పాటించు, కానీ వాళ్ళు మాత్రం మారిపోవాలా? ఇది ఎలా సాధ్యం? దేవుడు అడగడా? చూసావా, మనం మారము, మన ఇంట్లో వాళ్ళు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేస్తాం. ఒక మాట చెప్తున్నాను, బైబిల్ ఒకటి చెప్తుంది, ఓ స్త్రీ నీ భర్త రక్షింపబడినో లేదో నీకు ఎలాగో తెలియదని చెప్పింది. అంటే తెలియదు, మన ఇంట్లో వాళ్ళు రక్షణ పొందుతారో లేదో నీకు తెలియదు, కానీ రక్షణ పొందడానికి వాక్యము ద్వారా నీకు ఉండవలసిన ప్రవర్తన నీకు ఉండాలి. అది నీకు లేకపోతే దేవుడు ఆ విషయంలో నిన్ను లెక్క అడుగుతాడు. ఈ ప్రవక్తలతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించే వాళ్ళు పొందుతారో పొందలేదనుకో, నువ్వు బాధ్యురాలు కాదు, అది నీకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొందడం కొరకు వాక్య ప్రకారముగా, వాక్య క్రమానుగా నీ ప్రవర్తన నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు. అప్పుడు నీ మీద ఎలాంటి భారము దేవుడు పెట్టడు, తప్పు మోపడమాట. మరి ఇంటున్న వాక్య క్రమాన్ని నువ్వు పాటించకుండా ఇంట్లో వాళ్ళు మారిపోవాలని నువ్వు ఏడ్చేదో ప్రార్థన చేస్తే, అంటే యాసవ కూడా ఏడ్చేటండి. అన్నిటిలో ఒకటేనా? అన్నిటిలో ఒకటి కాదు కదా. ఎన్నడూ దేవుడు నువ్వు ఏడ్చేసినంత మాత్రం నేస్తాడా?
అలాగంటే అన్ని జనులు కూడా ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు. చిన్నపిల్లలు డాక్టర్ వస్తున్నారంటే ఇంకా సూదు తీడు ఏంటంటే డాక్టర్ రాగానే ఏడిచేస్తాడు. హల్లెలూయా. ఊరే నేనేం చేశాను ఏడుతున్నాను అంటాడు మాట. నువ్వు డాక్టర్ కాబట్టి ఏడుతున్నాను అంటాడు ఆడు భాషలో. అలాగా ఏదో మనం మోకాలు వేసినాం అదే అంటున్నాను. నువ్వు భక్తి వ్యర్థం చేసుకుంటున్నారు, ఉపవాసాలు వ్యర్థం చేసుకుంటున్నారు, కానుకలు వ్యర్థం చేసుకుంటున్నారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కొంత పోగొట్టుకుని, అంటే ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వడం, నువ్వు వేటకో పనుకో చోటుకి వెళ్తే కొంత సంపాదించుకుంటావు. ఈ పోగొట్టుకుని మరి దేవుడి దగ్గరికి వచ్చి పాటించడానికి, లేకపోతే మనం పాటించుకొని ఉండడానిక? చెప్పండి యథార్థంగా. అందుకని మన ప్రసంగాలన్నీ కూడా ఏంటి పొగిడి వాళ్ళ దగ్గర ఏదో పిండుకుండి లాక్కుండి సొంత లాభం పొందుకోవడానికి ఉండవు, ఒకటే ఇంకా. అందుకని యోహాను స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని రాయబడింది బైబిల్లో. ఆ మాటకి అర్థం చాలా మందికి తెలియదు. ఇంకా స్త్రీలు కనినటువంటి వాళ్ళంటే యోహాను లాంటి గొప్పవాడు పుట్టలేదని చెప్పాడు యేసుప్రభు వారు. అయినా అక్కడ ఇంకో మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పరలోకంలో ఇతనికంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉంటారట. అదేటో మరి భూమి మీద ఏమో అతనికంటే గొప్పవాడు ఎవడో లేదని చెప్పాడు దేవుడు స్త్రీలు కనిన వారిలో. కానీ పరలోకంలో అంటే అతనికంటే గొప్పవాళ్ళు కూడా ఉంటారట. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యం అంటే చిన్న మాట చెప్తాను, అదో పెద్ద ప్రసంగం అవసరం వచ్చిన మాట. అంటే యోహాను అంత నీతి కలిగి, కొంతమంది అగ్గి లాంటి మనిషి అంటారు కదా, అది దానికి మారిపోయారు మాట. నిక్కరిసగా ఉంటాడు మాట. తను అలాగంత పర్ఫెక్ట్ గా అంత ఖచ్చితంగా ఉంటూ మిగిలిన వాళ్ళని అలా ఉండమని కోరతాడు మాట. ఆ యోహాన్ని అందరికి జనాలకి ఇష్టం లేదు. అందుకే చెప్తున్నా, ముంచేవాడిని నమ్ముతారు, మంచివాడిని నమ్మరు మాట. గొర్రె కషాయవాడిని నమ్ముతుందట. గడ్డి ఆడదాం, దాన్ని గంజి ఆడదాం అని చెప్పేసి గడ్డికి వెళ్ళి గంజి తెచ్చి అన్ని తెస్తే అది రాదు, ఏడిపోతుంది. అది ఈలోగా ఏటేసి చూడతారు కదా, అటు కూడా ఈజీ వెళ్ళిపోతుంది ఇది. అలాగే ఈరోజు మనం అలా పాడైపోతున్నామంటే నీ భక్తిని అర్థం చేసేసుకుంటున్నాం ఉండదు. అందుకని ప్రసంగానికి పేరు ఏంటంటే దేవుడు ఎవరిని అంగీకరించును. భయపడాలి ఈ మాటలు పెట్టి. నాకు భయం వేసింది ఆ పేరు దేవుడు పెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని అంగీకరించును అంటే ప్రతి జనాంగములో నుండి ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వాడినంట ఆయన అంగీకరిస్తాడట. మరి దేవుని యందు భయము లేకుండా నీకు నచ్చిన ధర్మాన్ని, నీకు నచ్చిన ఆచారాన్ని నువ్వు వెంబడిస్తూ నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అది నీకు నీతిగా ఉండదు, వారిని దేవుడు అంగీకరించడు. మరి దేవుడు అంగీకరించకపోతే మనకు లాభమా నష్టమా? చెప్పండి. నష్టమే. అయ్యో నాకంత నష్టం ఉందా అనే భయం ఉండాలి కదా, ఉండాలి కదా, లేదండి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవంలో ఆ భయం లేదు. అన్నిటికీ భయం ఉంది, అన్నిటికీ భయం ఉంది. కానీ దేవుడు నన్ను అంగీకరించకపోతే నా పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనో రావడానికి వీల్లేదు, ఆ ఊహే రావడానికి వీల్లేదు అనే భయం మనకు ఉండాలి కదా. అందుకని ఆ కాంటెస్ట్, ఆ సందర్భము ఏంటి అంటే, రండి ఆ మూలవాక్యం దగ్గరికి రండి, త్వరగా ముగించేస్తాను. యేరుబాబు గారు ఎంతో కష్టపడి చాలా రోజులుగా ఈ ప్రార్థన కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారండి. ఇప్పుడు మనం ఏదో చిన్న పని ఏదో ఉన్నదని తొందరగా పాస్ చేయడం ముగించేస్తే బాగుంది అనుకుంటాం కొంతమంది. వాళ్ళు ఏమంత ఆరాటపడి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకుని ఇంత కష్టపడి అంత ఖర్చు పెట్టుకుని కూటమి పెట్టుకుంటే ఏంటి ఇది చూసే వెళ్ళిపోయిన వాళ్ళు ఆరాటపడిపోతారన్నమాట. ఏంటో మరి ఆదికి లేని ఆరాటం చూసే వెళ్ళిపోవడానికి ఏదో దారుణమండి పరిస్థితి. కష్టపడింది వాళ్ళు, ప్రయాసపడింది వాళ్ళు, ఖర్చు పెట్టింది వాళ్ళు, వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోవడానికి బాధ, కంగారు. కొంతమంది అలా మాట త్వరగా ముగించేస్తాను పెట్టుకున్న వాళ్ళు కోరుకుంటారండి. ఎందుకంటే అనుభవం మాకు ఉంది. మధు పెళ్ళిలో ఓఫరయ్య గారు, నేను 4000 పైచీలకు పెళ్లి, నేను కాదండి ఓఫరయ్య గారు, మీరు నన్ను అనుకుంటారు. 4000 పైచీలకు పెళ్లి చేశాను కాబట్టి 10 నిమిషాలు నేను పెళ్లి చేస్తాను ఈజీగానే, అక్కడ ప్రసంగం ఏమి చేయను, ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పేశారు కదా అని మొదలెట్టారు. మధు నా ముఖం చూస్తాను, నేను తన ముఖం చూస్తాను. మా బాధ ఏంటి, ఒక గంట సేపు అయిన ప్రసంగం అయ్యగారు చెప్పాలని చెప్పి అంత ఖర్చు పెట్టుకుని అంత ఆరాటపడి అందరిని పిలిచి అక్కడ ప్రసంగం లేకుండా పెళ్లి అన్నీ చేసేయడానిక. ఈ పెళ్లి కూర్చొని ఆరాటపడిపోతారు. పాస్టర్ గారు పెళ్లి చేయకుండా అక్కని చెప్తాను ఏంటి, వాళ్ళకేం తెలుసు. హల్లెలూయా. ఆ పెళ్ళే కదా అది కూడానే. ఎలా కొంతమంది కోటలకు వెళ్ళే వాళ్ళకి ఆరాటం ఉంటుంది అన్నమాట, వాక్యం వద్దు వాళ్ళకి వచ్చేసి వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. ఏంటి మనం వెళ్ళేది ఎక్కడికి?
దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి ఇంకా బలం పొందుతున్నాం, ఇంకా ధైర్యము పొందుతున్నాం, ఇంకా నిరీక్షణ పొందుతున్నాం, ఇంకా విశ్వాసాన్ని పొందుతున్నామట. ఇవన్నీ వాక్యం ద్వారా మనం తీసుకోవాలి. అందుకనే వాక్యాన్ని అంగీకరించలేని క్రైస్తవుల్ని ముక్కుసూడిగా చెప్తున్నాను నేను. వాక్యాన్ని అంగీకరించలేని క్రైస్తవుల్ని దేవుడు ఎట్టి పరిస్థితులను అంగీకరించడు. ఇది మొత్తానికి ఇది నీకు కళ వచ్చేది మాట. నీకు దర్శనాలు, కళలు, స్వప్నాలు మాట్లాడితే మంచిని తాగి నా తుమ్మున దగ్గర నీ మాట గుర్తొచ్చేది. వాక్యాన్ని అంటే నువ్వు వింటున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే నువ్వు దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. కొంతమంది పాస్టర్లు శాపనాలు పెట్టేస్తాడేమో భయపడి ఆ పాస్టర్ ఏం చెప్తారు, అవును పాస్టర్ శాపనాలు పెట్టేస్తే ఈ లేఖనం ఏమవ్వాలి అంటే లేఖనం కంటే పాస్టర్ గొప్పడా? పురాణాలు అదే నమ్ముతున్నారన్నమాట. అక్కడ పంతులైన గొప్పడు మాట. ఇక్కడ ఏంటంటే పాస్టర్ గారు చెప్పించేస్తాడు, పాస్టర్ గారు శాపనాలు పెట్టేస్తారు బాబు అని వాక్యాన్ని పాటించరు. పాస్టర్ గారు శాపం పెట్టేస్తారేమో దానికి భయపడతారు. అంటే నువ్వు భయపడవలసింది ఎవరికి? దేవునికి. కానీ ఎవరికి భయపడుతున్నా? చెప్పించేస్తాడంటే పాస్టర్ గారు. అంటే మరి వాక్యం ఏంటో? అంటే వాక్యం నిన్నేమి చేయదా? వాక్యం ఆదరిస్తుంది, వాక్యం ధైర్యపరుస్తుంది, వాక్యం ప్రేమిస్తుంది, వాక్యం కన్నీరు తుడుస్తుంది, వాక్యం నిన్ను ప్రోత్సహిస్తుంది, వాక్యం నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఎవడో శాపనాథాలు ఏదైతే వాక్యం అలా మోగదా ఉండిపోతుంది ఆ వాక్యము. అంటే అది అందుకంటున్నాను, వాక్యానికి నువ్వు లోబడకపోతే, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నీ లోక మర్యాదను నువ్వు మార్చుకోకపోతే దేవుడు నిన్ను అంగీకరించాడు. అప్పుడు నువ్వు పాటించి అన్నిసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండదు పరిస్థితి. అందుకని క్రైస్తవము దేవుని చేత నేను అంగీకరించబడాలి, దేవుడు నా కుటుంబాన్ని అంగీకరించాలి అని భయభక్తులు కలిగి నీ నడక మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మాట మార్చుకోవాలి, నీ చూపు మార్చుకోవాలి. అందుకే ప్రసన్న బోల్డ్ గారు సిస్టర్ గారు ప్రభు ప్రేరణ చేత యేసయ్య నమ్మిన తర్వాత ఒక అనుభవంతో ఒక పాట రాస్తే కొంతమంది బచ్చగాళ్ళకి అర్థం కాలేదు. మోకాళ్ళ ప్రార్థన పనులు అర్థం కారండి అందరికీనే. నడక మారింది, స్టైల్ మారింది అని పాట చక్కగా స్టైలిష్ గా వచ్చింది. పాట తప్పేముంది? మారింది కాబట్టి ఆ పాట వచ్చింది తమకి. ఆ పాటని కామెంట్ చేసి క్రైస్తవులు ఆ పాటని ఏంటి ట్రోల్ చేసి రాకుండా అంతే పరిస్థితి. ప్రతిదీ ట్రోల్ చేయడమే. హల్లెలూయా. నేను కోళ్ళ నుంచి తిమోతి గారు వాళ్ళ అబ్బాయి కోళ్ళలో పుట్టినరోజు కార్యక్రమం జరిగించి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు చాలా నీరసంగా ఉన్నాను. అదో ఇంచుమించు అటు ఇటు 80 కిలోమీటర్లు. మళ్ళీ మా మిస్సెస్ని డెలివరీ కొంచెం ఆ టైంలో హాస్పిటల్ కోసం మా అత్తగారి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఒక పాట ఇచ్చాడు దేవుడు. నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. అలా చెప్పులు కొడతాం పర్లేదు. నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకు ఇంత ఇష్టం ఏంటయ్యా, నా మీద నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ఇష్టం ఏంటయ్యా, నా మీద నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, ఎవరు చూపించలేని, ఎవరు చెల్లించలేని, ఎవరు చూపించలేని, ఎవరు చెల్లించలేని విలువైన ప్రేమ నాపై నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. బండి మీద మాట. నేను మోకాళ్ళ ప్రార్థనలో నేను ఏమి లేను, బండి మీద నేను నడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడి పాట ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ పాట బాధతో కూడిన పాట, సంతోషంతో కూడిన పాట? అంటే నేను చాలా బాధలో ఉన్నప్పుడు, చాలా వేదనలో ఉన్నప్పుడు నాకు కావలసిన ప్రేమ నాకు దొరకలేదు కనుక ఇప్పుడు ఏంటి అక్కడ, నేనంటే నీకు అంత ఇష్టం ఏంటయ్యా, యేసయ్యా నేను ఎందుకు అంత ఇష్టం నీకు, నా మీద అంత ప్రేమ ఏంటయ్యా. ఏంటంట, ఎవరు చూపించలేని ప్రేమ, ఎవరు క్షమించలేని ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంట, విలువైన ప్రేమ నాపై. అలాగా ప్రసన్న బోల్డ్ సిస్టర్ గారు, ఆమె లా చదివింది, ఏమైనా చిన్న తక్కువేమి చదువుకున్న వ్యక్తి కదా, ఆమె స్టైల్ మారింది, నా నడక మారింది అనేటువంటి ఒక పాట చేత తన ప్రవక్తను అంటే ఇంటున్న వాక్యం తన జీవితాన్ని మార్చుకున్నది.
అంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకుని దేవుడు ఆ యొక్క సేవకురాలకి ఇచ్చిన పాటను రికార్డ్ చేసి చేస్తే ఈ పిల్ల కాకులన్నీ కూడా అరవడం మొదలు పెట్టాయి. ఊర్లో ఏనుగు వస్తే కుక్కలు ఏం చెప్తే అమ్మా ఇక్కడ పెద్దవసలో మరొక అమ్మ విచిత్రంగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగా భక్తులు పొందిన అభిషేకాన్ని, భక్తులు పొందిన ప్రత్యక్షతను సాతానుడు తృణీకరించడానికి అనేకుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు కూడా. అందులో నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, అంతే. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మనం చదివినటువంటి మూలవాక్యం ఒకసారి చదవండి. అది వివరించి నేను ముగించేస్తాను. 10 నిమిషాలు ఓపిక ఉందో. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించు. కనుక అపోస్తలుడైనటువంటి పేతురు గారికి దేవుడు ఒక దర్శనం కలగజేశాడు. ముగింపులో ఉన్నాం, 10 నిమిషాలు. దానికంటే ముందుగా ఏం జరిగిందంటే, కొన్నేళ్ళైనటువంటి ఒక నీతి మంతుడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 10వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను, చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలైన ఒక భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. హల్లెలూయా. అమ్మ ఆ లైవ్ స్టాండ్ పడిపోకుండా జాగ్రత్తగా అమ్మ కొంచెం దాటించండి, జాగ్రత్తగా పట్టుకోండి. మంచిది, స్తోత్రం. కొన్నేళ్ళు ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడటమ్మా? అమ్మ నిర్మలమ్మ గారు దర్శనాన్ని చూస్తున్నారా? హల్లెలూయా. నన్ను చూడండి అమ్మా, మళ్ళీ కనబడరు, ఎప్పుడో చాలా కాలం అవుతుంది కనబడి. నన్ను చూడండి. ఏంటి ఎన్ని గంటలకట? పగలు. ఆ 3 ఏదో చెప్పాలి, ఏ 3? పగలు 3 గంటలకంట. కొంతమందికి నార్మల్గా నిజమే తెల్లరిగట్ల ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తి ఉంటుంది, ఇష్టమే. నాకు కూడా నేను తెల్లరిగట్లు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో తెల్లరిగట్లు ఏ కాన్ఫరెన్స్లోను ఏ గ్రూప్లోను ఎంతో పాస్టర్ గారు తెల్లగట్లు ఎదురు చేసుకుందాం అంటే నేను చేసుకుని అంటాను. మిగిలిన టైంలో నువ్వు అడుగు చేసుకుందాం, తెల్లరిగట్లు అసలు నువ్వు సెపరేట్గా చేసుకుని సెపరేట్గా చేసుకుంటాను. ఎందుకంటే అది ఎవ్వరికి నా సమయాన్ని నేను అదొక నాకు ప్రత్యేకమైన సమయం అట. అక్కడ నాకు ప్రభు పాదాలు దొరికేటువంటి గడియ నాకు అది. ఎందుకంటే నా జీవితంలో నాకు అది వేరే, ఎవరి ఇండివిజువల్ వాళ్ళది. అయితే ఎన్నో ఉంటే ఒక మాట చెప్తున్నాను. కొన్నేళ్ళు పగలు 3 గంటలకట ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు దర్శనం చూపించాడట. అంటే పగలు ప్రార్థన చాలా మంది ఆసక్తి చూపరమాట. తెల్లరిగట్ల ప్రార్థన అయ్యో కోడి కూసేసింది, వాకలు తెలుసుకోవాలి, కళ్ళపేసుకోవాలి, పేడకెళ్ళాలి, ఇవన్నీ ఎత్తుకుంటారు. తెల్లగట్లు లేగలేదని మానేస్తారు. మరి పగలు చేసుకోవచ్చు కదా, కొన్ని తెల్లగట్లు మిస్ అయితే పగలు చేసుకోవడానికి ఉండదు అనమాట. పగలు 3 గంటలకట కొన్నేళ్ళకి దర్శనం ఇచ్చాడు దేవుడు ప్రార్థనలో. హల్లెలూయా. మరలా పేతురికి కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. చూడండి 9వ వచనం. 9 మరునాడు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి. చాలండి, పేతురు గారు కూడా ప్రార్థన చేస్తున్నారంటే ఎన్ని గంటలకి? ఏ 12? పగలు 12 గంటలకి ఈయనకి కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. అంటే నేను తెల్లరిగట్ల ప్రార్థన వద్దు అని చెప్పట్లే, నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పాను ఇప్పుడు. అలాగని పగల ప్రార్థన వద్దా? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు రోజుకి? 7 మార్లు. అంటే 7లో పగలలేదా? తెల్లగట్ల ఒకటే ఉందా? కొంతమంది తెల్లరిగట్లు చేసుకోవడానికి ఆసక్తి ఉంటుంది, మంచిది. ఒకవేళ మెలకు రాలేదో, బాడీ సహకరించలేదో కాబట్టి చేసుకోలేదు, కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా పగల ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు. చూసారా, బైబిల్లో పగలు 3 ఉంది, పగలు 12 కూడా ఉంది. కనుక దాని అర్థం ఏంటి అంటే తెల్లరిగట్ల ప్రార్థనలోనే దేవుడు దర్శనమిస్తాడు, మాట్లాడతాడు, మిగిలింది కాదని కాదు. 24 గంటల్లో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే తెల్లరిగట్ల ప్రార్థన ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ ఏంటంటే ఏమీ లేదు అందులో. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంతమందినో కలిసాం, బోల్డ్ పనులు చేసుకున్నాం, ఎక్కడెక్కడ ఎలాగున్నాం. కొన్నిసార్లు
మొక్క రకరకాల ఏ అలాగున్నామంటే ఏం చెప్పండి నా మొక్కం అంటమాట. అంటే అంతకుముందు ఏ రకరకాలుగా ప్రయాణాలు చేసి అలసిపోవడం, లేదంటే ఎవరొకరితో మాట్లాడుకోవడం, కొంతమంది నీ నోట్లో నూరెట్టు కుక్క నోట్లో నూరెట్టిన బాగా అనుకుంటారన్నమాట, కొంతమంది అనవసరంగా కలిపి అనుకుంటారు కదా. ఇలాగ ఎన్నో రకాల మొత్తానికి బాధపడి రకరకాల ఇబ్బంది ఎదుర్కొని చిరాకుగా ఉంటారు, ప్రార్థన చేయడానికి ఇబ్బంది ఉంటుంది. అయితే ఇది తెల్లారుజామున అనేసరికి ఇప్పుడు ఈరబాబు గారు మనకు భోజనం ఏర్పాటు చేశారు, చక్కగా భోజనం చేసి మన ఇంటికి వెళ్ళిపోయి మనం ఎవరు పడుకుంటాం అన్నమాట. అంటే చాలా గంటలు మనం విశ్రాంతిలో ఉన్నాం, ఎవరితోటి మనం మాట్లాడలేక నిద్రలో ఉంటాం, ఫ్రెష్ మైండ్తో ఉంటాం. ఆ వేకుజామున లేస్తావు కదా, ఆ మొదటి గడియ నువ్వు ఫ్రెష్గా ప్రార్థన చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని అర్థం, అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? అంటే ఈ అందరితో గలిబిలిగా ఉండి పగలు డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కలిగితే ఆ రాత్రి తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపోయి తెల్లారుజామున ప్రార్థనకి నీకు చాలా విశ్రాంతి ఉంది, మైండ్ అంతా ఫ్రీగా ఉందన్నమాట. చక్కగా దేవుడితో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి మనం? 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకని తెల్లరగట్లు ఓడి తప్ప మిగతాది కాదని అనొద్దు. నాకు తెల్లరగట్లు వేరే, అది అయినా నేను పగలు చేయడం మాన్నే, పగలు కూడా చేస్తాను. నేను ఎక్కువ అందరూ పడుకుంటే నేను మెలుగుగుండి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. అంటే అందరూ మాట్లాడుకున్నప్పుడు నేను ప్రార్థన చేయను. అందరూ గుడుగుడు అన్నప్పుడు నేను నార్మల్గా నేను గుడుగుడు అంటాను అందరితో పాటు. అందరూ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ఇష్టపడతారో అప్పుడు నేను కళ్ళు తెరిచి చూసుకుంటాను అందరు, నేను పడుకునే కోళ్ళన్నీ అప్పుడు నేను లేచి మోకాళ్ళు వేస్తాను. ఇది నాకు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా అన్నమాట. హల్లెలూయా. కనుక 3 గంటల వేళ ప్రార్థన చేసిన కొర్నేలికి దర్శనం దేవుడు ఇచ్చాడు. 12 గంటలకు మెట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసిన పేతురుకు దర్శనం దేవుడే ఇచ్చాడు. అయితే ఈ 2 దర్శనాలు దేవుడు ఎందుకు కలెక్ట్ చేశాడంటే, కొర్నేలితో దేవుడు మాట్లాడి ఇగో ఫలానా మిద్దె మీద ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిపించమని దేవుడు చెప్పాడు. అతడు మనుషుల్ని పంపించినప్పుడు పేతురు గారి దగ్గరకు వచ్చాడు. పేతురు అక్కడి నుంచి వెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత చూడండి, ఒక విచిత్రమైనటువంటి మాట కొర్నేలు నుండి దేవుడు మాట్లాడాడు. 32వ వచనం త్వరగా చదవండి అమ్మ. 10:32. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని వారితో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఎట్లా నేను. హల్లెలూయా. ఈ మనసు క్రైస్తవ సమాజంలో అందరికీ ఉండాలి. ఏ మనసు? కొన్నేళ్ళకి దేవుడు దర్శనమిచ్చి ఇగో ఫలానా ఇంట్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించు అని ప్రభు చెప్పగా ఈ కొన్నేలి మనుషుల్ని పంపించి పేతురు గారిని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడు? ప్రభు నీ నోట ఏ మాటలైతే పెట్టాడో అవన్నీ వినడానికి ఇక్కడ మేమందరం కూడి ఉన్నాం. మనం వస్తాం ప్రార్థనకి. దేవుడు తన దాసుని ద్వారా ఏ మాట మాట్లాడుతున్నాడో దానికి వినడానికి మనం ఇష్టపడం. హల్లెలూయా. ఆ మాట వింటాం కానీ దాన్ని అనుసరించడానికి మనం ఇష్టపడం. అప్పుడు నువ్వు నష్టపోయినట్టే కదా. ఎంత అద్భుతం ఆ మాట నేను చెబుతున్నాను. మళ్ళీ చూడండి, ఈ అండర్లైన్ చేసుకోండి ఒకవేళ అవకాశం ఉన్న వాళ్ళు. 33. వెంటనే నిన్ను పిలిపించుతుని, నీవు వచ్చినది మంచిది. చూడండి, దైవజనుడు వచ్చింది ఏంటంట? మంచిది అంట. అంటూ ఏమన్నాడు? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి కూడి ఉన్నామని చెప్పాడు. ఈ మనసు నీకు నాకు ఉండాలి. అందుకనే అమ్మా ఏంటి, అందుకే మనం ఒకటి చెప్తున్నాను, ప్రార్థన ఎలాగొస్తుందో తెలుసా? నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు ప్రార్థనాపరులు అయిపోతావు. నువ్వు లేకపోతే ఎంతకాలం వచ్చినా సరే బెక్ పాక్ అంటూనే ఉంటావు మాట. కారణం ఏంటి అంటే వాక్యాన్ని మనం ఫాలో అవ్వలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం. ఇప్పుడు నీకు ప్రభు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాడు కొర్నేలి. ప్రభు ఆ పేతురు నోరు తెరిచి మాట్లాడాడు. అయ్యయ్యో, అక్కడ చూడండి ఎవరైనా త్వరగా. ఓకే అమ్మ, మీరు నన్ను చూడండి, అది చూడమంటలేదు, నేను చూడమన్న వాళ్ళు చూడండి. మిగిలినందరూ నన్నే చూడండి. ఈ క్షణం వరకు చూడండి, ఏం చేస్తాం. అప్పుడు నోరు తెరిచి పేతురు గారు ఏం మాట్లాడాడట?
అందుకు పేతురు నోరు తెరిచెట్లను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించిన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును అని పేతురు గారు నోరు తెరిచి మాట్లాడారు. నోరు తెరిచి అలా మాట్లాడిన తర్వాత ఏమైంది అంటే కొర్నేలి ఇంటి వారందరికీ రక్షణ కలిగింది. హల్లెలూయా. కొర్నేలి ఇంటి వారందరూ కూడా పన్నువారు అన్యులు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారట. మనం సిగ్గుపడాలి ఈ విషయంలో. క్రైస్తవులమై ఉండి ప్రభు బలిలో పాలు పంపులు పొందండి, మనం పరిశుద్ధాత్మను పొందలేదు, అన్యులు పొందుతున్నారట పరిశుద్ధాత్మను. సిగ్గుపడవద్దా చెప్పండి? సిగ్గుపడాలా లేదా? ఏ సిగ్గు? పెళ్లి సంబంధాల సిగ్గా? ఆ సిగ్గా? అన్ని సిగ్గులు ఒకటి కాదు కదా. హల్లెలూయా. అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందారట, వాళ్ళు ఇంకా బాప్తిస్మం పొందలేదు. పేతురు ఆశ్చర్యపోయారు. అరే, అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందలేదు ఏంటంటే వాళ్ళు విన్న వాక్యం అలాంటిది. వారు అంగీకరించిన వాక్యాన్ని దేవుడు వారి హృదయాల మీద అల్లాడాడు. వెంటనే పరిశుద్ధాత్మను పొందినటువంటి అన్ని జనాంగం ఏమయ్యారు? పేతురు చేత బాప్తిజం పొందారు వాళ్ళందరూ. హల్లెలూయా. అందుకంటున్నాను, నువ్వు వింటున్నటువంటి అంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆయన వాక్యమును నువ్వు అంగీకరిస్తుంటే నువ్వు కొన్ని వరాలు పొందుతావు, కొన్ని శక్తులు పొందుతావు. నువ్వు ఒక మంత్రగాడు బట్టలు లేకుండా కొన్ని మాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేసి అతీత శక్తులు పొందుకుని కొన్ని దైవ శక్తులు పొందుతాడు. కానీ ఒక భక్తుడు తన ఇచ్చలు, తన కోరికలు, తన ఆలోచనలు, తన రుచులు, తన ఇష్టాలు మానుకుని సమాజ శ్రేయస్సు బాగోడము కొరకు, రక్షకుడు భగవంతుడు మానవ జాతికి కనబడ్డము కొరకు తన కడుపు మార్చుకుని నిద్రపోకుండా కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు కొన్ని అతీత దైవ శక్తి కలుగుతుంది భక్తునికి. అందుకనే భక్తులు మనం ఒకటి కాదండి. భక్తుల మీద దాడి జరుగుతుంది, మన మీద దాడి జరుగుతుంది. కానీ భక్తుల మీద దాడి మరణం వరకు జరిగిపోతాయి. దేవుడు కాపాడుతూ ఉంటాడు. అదే దాడి మనం ఏ జరిగిందనుకో చెప్పలేం, మనం లేతం లేదా అన్ని ఉంటాయి మాట. అందుకని వాక్యమును అంగీకరించడం వల్ల అంటే అర్థం ఏంటి? బాగుంది, నేను ఒప్పుకున్నాను వాక్యం అనడం కాదు, బాగోడు అని చెప్పడం కాదు. నువ్వు అది హక్కు నీకు లేదు. నువ్వు చెప్పడం ఏంటి? బాగుంది బాగలేదని చెప్పడం కాదు. నువ్వేం చేయాలంటే నీతో మాట్లాడినటువంటి వాక్యానికి నీ ప్రవర్తన అప్పగించేసుకోవాలి మాట. అందుకే సామెతలు 5:3 ఏం చెప్పింది? 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోను. ఇంకా నువ్వు ఎంత వాక్యం విని బాప్తిజం పొంది అద్భుతాలు పొంది స్వస్థత పొంది ఆశ్చర్యాలు పొంది మామయ్య తాతయ్య నానమ్మ వీళ్ళ ఆచారాలు పాటిస్తావు ఇంకా చెప్పండి. ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించినట్ట కాదు. అందుకే చెప్తున్నాను, ఈ లా ప్రకారంగా 100కి 90 క్రైస్తవులు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. అంటే నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది ఇదంతా. అందుకంటున్నాను, దేవుడేమో ఆదికాండం 1వ అధ్యాయంలో గుడ్ 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 అని ప్రతిరోజు అస్తమయం ఉదయం కలగా ఒక దినం అయినది మంచిదని చూసి దేవుడని చెప్తే నీకేమో మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, లక్షవారం మంచిది కాదు. ఎవరు చెప్పారు నీకు? అంటే నువ్వు రక్షణ పొందిన క్రైస్తవుడివా క్రైస్తవురాలువా కాదా? నువ్వు అన్యుడివా క్రైస్తవుడివా అంటే ఆలోచించండి. ఇక్కడ ఏంటి ఇన్ని ఆచారాలు అంటే దేవుడు ఇంత కృప చూపించి ఇన్ని కార్యాలు చేస్తే ఇన్ని ఆచారాలు పాటిస్తున్న వారికి ఇప్పుడు దేవుడు అంగీకరిస్తాడు అవన్నీ? వీరు పరలోక రాజ్యానికి హక్కుదారుల వెళ్ళు. కర్నేలి నీ నోట ప్రభు ఆజ్ఞాపించి అన్ని వినడానికి ఇక్కడ మేము కూడి ఉన్నాం అని అందరూ సిద్ధపడి ఉన్నాడు. పైగా అందుకే కొర్నేలు కోసం 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్పింది, అతడంట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, ప్రజల కంట బహు ధర్మ కార్యాలు చేయవాడట, ప్రార్థనాపరుడట, నీతిమంతుడంట. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కొర్నేలికి. అటువంటి భక్తుడు, అటువంటి మంచి నీతిమంతుడు, ధనవంతుడు, బలవంతుడు, పైగా అతడు ఎవరట? శతాధిపతి, 100 మందికి అధికారట అతడు. ఇంత అధికారం కలిగిన వ్యక్తి ఆఫ్టర్లు చేపలు పట్టుకునేటువంటి ఒక పేతురు గారు వాక్యం కంట లోబడ్డాడట. 100 మంది లోబడరు, లోబడరు మాట. ఎంత వాక్యం వింటారు, లోబడరు, సరి చేసుకోరు, మార్చుకోరు. మరి ఉపయోగం ఏంటండి? మనం నష్టపోయినట్లే కదా. నేను చెప్తున్నాను, వీరబాబు గారు వాళ్ళ కుటుంబము ఎందుకో వాళ్ళకి అనిపించిన దేవుడు చేసిన కార్యాన్ని పెట్టి మిగిలిన వారి క్షేమం కొరకు ప్రార్థన పెట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజు ఇంతమందికి ఉపకారం కలగడానికి, సందేశాన్ని అందించడానికి దేవుడో సాధనాలుగా వాడుకున్నారు. అంటే దాని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కూడా పొందుకుంటారు. అది ఇక్కడ వాళ్ళు కనబడకపోవచ్చు, ఒకవేళ ఆ ఘనత ఆశీర్వాదాన్ని పరలోకాన్ని కూడా పొందుకుంటారు. అంటే నువ్వు పెట్టుకున్నావు అని మాత్రమే అనుకోవడం కాదు,
నీ ద్వారా అనేకులు దైవ ప్రత్యక్షతను, దేవుని మనసును ఎలా పొందుకోవాలో, ఎలా కలుసుకోవాలో కొన్ని మాటలు వినడం వల్ల, అంటే ఇక్కడ చెప్పింది నేను కావచ్చు, కానీ చెప్పించుకున్నది ఎవరు? వాళ్ళు మాట. ఆ దీవెన వాళ్ళకి వస్తుంది, ఈ పని చేసినందుకు నాకు వస్తుంది, పాటిస్తే నీకు కూడా వస్తుంది. ఇన్ని కార్యాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఒకరికి కాదు, పెట్టుకున్న వారికి, పెట్టించిన వారికి, పని చేసిన వారికి ఇన్ని కార్యాలు ఉంటాయి. ఇంక సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. నువ్వు ఏ కూటానికి వెళ్ళినా సరే వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే దేవుడు నిన్ను ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? అంతా అందుకే కదా ఏంటి, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు ఎందుకు వెళ్ళింది వాక్యము? టౌన్లో, ఈ పట్టణంలో బలిసిన వారు ఉన్నారు, బోలు మంది బలవంతులు, జ్ఞానులు, గొప్పవారు ఉన్నారు. వీళ్ళెవ్వరూ అంగీకరించలేదు ఆ వాక్యాన్ని. ఎక్కడికి వెళ్ళిన వాక్యం? అడవిలోకి వెళ్ళిందంట యోహాను దగ్గరికి. కనుక ఒక శబ్దం అయిపోయాడు యోహాను అంతే. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే మనసు నీకుంటే నువ్వు ఒక యోహాను అంటే ఒక శబ్దం అయిపోతావు, దేవుని చేతులు ఒక ఆయుధం అయిపోతావు, దేవుని ఘోరం అయిపోతావు మాట. నువ్వు గొప్ప మహిమ చేత, గొప్ప అతీత శక్తులు అంటే దేవునికి మనము మహిమ చెల్లించడానికి కావలసినటువంటి అభిషేకమును, ప్రత్యక్షత, వరాలు దేవుడు ఇస్తాడు మాట. చాలా మంది అనుకుంటున్నారు రక్షణ పొందేశాను కదా, నేను ఏదో వెళ్తే ఇచ్చేస్తాడు దేవుడు అంటే. ఏమి ఉండదు అలాగా. వెళితే అడవుల్లోకి వెళ్తున్న వాళ్ళందరికీ అన్ని వచ్చేస్తాయండి అంటే వాళ్ళకి అక్కడ దొరకాలి. కొంతమందికి ఏమీ దొరకదు. సముద్ర వేటగాడైన పేతురు గారు అన్నాడు కదా లూకాసు వార్త 5లో, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ ఒక్క పరి కూడా దొరకలేదు. ఒక్క పరి కూడా కాల్చుకోవడానికి కూడా ఒక్క పరి కూడా దొరకలేదు పేతురికి. రాత్రంతా కష్టపడ్డాడట. అలాగా ఎన్నోసార్లు మనం ఈ భౌతిక సంబంధ జీవితంలో చాలా కష్టపడతాం, ఏమీ దొరకదు. అంటే ఇదేనే కాదు, అనేకమైనటువంటిది. ఎంతో ప్రయాసపడతాం, లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అన్నమాట, సంతోషం కంటే ఏడుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యమును కొన్నేళ్ళలాగా నువ్వు అంగీకరించి మనసుని కొంటే, నదంటున్నాను, నువ్వు మార్పు నుండి నీ ఇంటి కొరకు ప్రార్థించే, నువ్వు అనుభవించలేని గొప్ప కార్యాలు నువ్వు అనుభవిస్తావు. నువ్వు మార్పులే పొందకుండా నీ ఇంటి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అందుకంటున్నాను, నువ్వు మార్పు నుండి వాక్యమును అంగీకరించి నీ మనసు సరి చేసుకుని దేవుడితో సరైన తీర్మానం చేసుకుని నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. దేవుడు నిన్ను లెక్క అడగడు. ఎందుకంటే ఆ తప్పించుకోవాలి. మనం నరకు మాత్రమే కాదు తప్పించుకోవాల్సింది క్రైస్తవము. దేవుడు తీర్పు దగ్గర సింహాసనం మీద కూర్చుంటుండగా 24 పెద్దలు కూర్చుంటూ ఉన్నప్పుడు, కోట్ల మంది భక్తులు ఉంటున్నప్పుడు నిన్ను లెక్క అడగకుండా నువ్వు తప్పించుకోవాలి. అక్కడ తప్పించుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? వింటున్న వాక్యాన్ని బట్టి ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఎల్లప్పుడు. అంత భక్తుడైనటువంటి కొన్నేలి ఆ పేతురు గారి యొక్క వాక్యాన్ని విని లోబడి ఇవాళ పరిశుద్ధాత్మను పొందడం మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరికీ ఏం కలిగిందంట? రక్షణ కలిగింది. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పండి, నిన్ను బెట్టి కలుగుతుంది నీ ఇంటికి ఆశీర్వాదం. నీతిమంతుడైన నోవాహు అంట, ఆదికాండం 7:1 చూడొద్దులే, రిఫరెన్స్ కోట్ చేస్తున్నాను, బైబిల్ క్లోజ్ చేసుకుని అందరు ఆశీర్వాదం ప్రార్థనిస్తాను. నీతిమంతుడగు ఎవరు? నోవాహు. ఆ నీతిమంతుడైన నోవాహు తన భార్యను, తన 3 కొడుకులను 3 కోడలను కూడా ఏం చేశాడు? వాళ్ళకి రక్షించుకున్నాడు. ఎవరిని బట్టి మాట్లాడింది? ఎవరితో? భార్యతో మాట్లాడా దేవుడు. నోవాహు కోళ్ళతో మాట్లాడా. ఏ కోళ్ళ? పెద్ద కోళ్ళ, చిన్న కోళ్ళ, మధ్యలో కోళ్ళ? ఏ కోళ్ళ లేదు, ఏ కొడుకు లేదు. నోవాహుతో మాట్లాడాడు. నోవాహు దేవుడికి లోబడ్డాడు. నోవాహు మాటకి వీళ్ళు లోబడ్డారు. దేవునికి దాసుడిగా నేను లోబడుతూ ఉన్నప్పుడు, దేవుడు నా నోట పెట్టిన మాటకు నువ్వు లోబడినప్పుడు ఆ దీవెన పొందడానికి నువ్వు పాత్రలు అవుతావు. కాబట్టి నువ్వు అలా వచ్చి వెళ్ళిపోతావు కానీ ఏమీ పొందలేవు. కనుక రేపు పొద్దున దేవుడు నన్ను అంగీకరించలేదంటే ఎలా అంగీకరిస్తాడు? అందుకనే క్రైస్తవ సమాజాన్ని, ఇక్కడున్న వారిని, లైవ్ లో ఉన్న వారిని, చూడబోతున్న వారిని చేతులు జోడించి వాళ్ళ కాళ్ళు బ్రొక్కుతూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే సంఘక్షేమము కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు అనేక రాత్రులు నిద్రపోకుండా కడుపు మార్చుకుని కన్నీళ్లు కార్చాను గనక ఈ మాట చెప్తున్నాను. వాక్యాన్ని అంగీకరించి లోక మర్యాదను అనుసరించకుండా మానేయండి. చుట్టూ ఎంత గొప్పవాళ్ళైనా ఉండండి, అందరికంటే గొప్పది నీకు వాక్యము కావాలంతే. హల్లెలూయా. ఒక గొప్పవాడు మాట వినకపోతే నీకు సాయం మానేస్తాడేమో, మానేసుకొని మరొక దిక్కు నుండి దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. ఎస్తేరుతో 14వ అధ్యాయం అదే అన్నది కదా, 4వ అధ్యాయం 14వ వచనంలో. ఎస్తేరు గ్రంథం 4:14 చదవద్దు, కోట్ చేసుకోండి మీరు. ఏమన్నాడు? నీవు ఈ సమయాన్ని బట్టి అందుకే వచ్చేది మేము ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఒకవేళ మౌనంగా ఉంటే నీకు, నీ ఇంటి వారికి శాపం వస్తుంది. ఇశ్రాయేలుకి మరొక దిక్కు నుండి దేవుడు సహాయం పంపిస్తాడండి.
అందుకే మనుషుల వైపు చూడడం ఏంటి? నువ్వు వాళ్ళు సాయం చేయకపోతే నీకు ఏది కొంపలంటిపోయినట్టు ఏమి జరిగినట్టు వాళ్ళ మీద ఆధారపడ్డవేంటి? ఈ వాక్యం మీద ఆధారపడిన వాడు ప్రపంచ చరిత్రలో పడిపోయినట్టు లేదు అక్కడ కూడా. హల్లెలూయా. ఈ వాక్యం నమ్ముకున్న వాడు జ్ఞానులు ఎదుట, ధనవంతులు ఎదుట, గొప్పవాడి ఎదుట కనపరిచే స్థాయిలో ఉన్నాడు అన్నమాట. వాడు పేదవాడైనా రోగి అయినా సరే ఈ వాక్యాన్ని ప్రేమించి గణపరిచిన వాడు గొప్పవాడి ఎదుట నిలబడ్డాడు. అండ్ జిమిమా రోడ్స్ ఎక్కడుంది? ప్రధానమంత్రి పక్కన చైర్లో కూర్చుంది అంట. మనకు వస్తుందా అవకాశం? ఎమ్మెల్యేలకు వస్తుందా? సీఎంలకు వస్తుందా? అందరికీ రాదు. క్రికెట్ ప్లేయర్ కనుక వచ్చిందా? కాదు. ఆవిడొక క్రీస్తు సాక్షి కనుక వచ్చింది అవకాశం. ఎందుకంటే దీనులను దరిద్రులను పైకి లేవనెత్తువాడంట. మట్టి పెంట కుప్పల మీద ఉండి ఏం చేస్తాడంట? పెద్దల అధికారులతో పాటు కూర్చుని పెడతాడట దేవుడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నమ్మదగిందండి, కానీ మనం దీనికి నమ్మం. మాయ మాట వినకపోతే మాయ సాయం చేయడం, మరి పట్టించుకోవడం మనం వదిలేస్తాడు. అందుకని ఈ మాట నమ్మని పర్లేదు. ఇతరుల కోసం దేవుని సన్నిధికి మానేస్తాం మనం. ఇతరుల కోసం వాళ్ళు రెప్పెత్తారు నేను రేపొద్దు నరకం నుంచి. అందుకని సీరియస్ గా విందాం. అన్ని ధర్మకార్యాలు చేస్తున్నటువంటి కొన్నేలే భక్తుడైన పేతురు నోట విన్న మాటకు లోబడినందువలన వారి పరిశుద్ధాత్మను పొంది వారింటి వారికి రక్షణ కలుగుటకు కారణమయ్యింది మాట. అందుకంటున్నాను, నువ్వు అంగీకరించలేనప్పుడు గుడికి రావడం కూడా దండగా, ప్రసంగాలు వినడం దండగా, కానుకలు ఇవ్వడం దండగా. చూడండి, ట్రై చేయండి ఈ రోజు నుండి. వింటున్న మాట అంటే నీకు వినబడుతున్న మాట లేఖనానుసారమా కాదు పరిశీలన చేసుకుని అంగీకరించడం మొదలుపెట్టు. నీ యాత్ర ప్రారంభించు. నువ్వు ముందుల్లో బ్రతకలేవు, నువ్వు అందరిలా ఉండలేవు. నువ్వు అసలు ఏం తిన్నావో ఏం చేసావో దానికోసం పట్టించుకో, కానీ దేవుడి కొరకు ఏం చేశాను, ఎలా ఉన్నాను, దీనికోసం బెంగ పెట్టుకుంటావు మాట, ఏడ్చేస్తావు మాట. నువ్వు ఏమైంది నీకు అంటే మధ్యలేని మరి ఏమంది? నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నువ్వేమన్నా ఎత్తుకెళ్ళవా చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అంది. సమాధిలో యేసు ప్రభు వారి సమాధి కనబడకపోతే, బాడీ కనబడకపోతే యోహాను సువార్త 20:1 చూస్తే లేదు, ఖాళీ సమాధి ఉందంట. ఆదివారము పెందలకాడే చీకట్లోకి వెళ్ళిపోయింది మగ్ధలేని మరియ. లేకపోతే ఏడుస్తుంది. ఈరోజు సజీవుడే మరణించి తిరిగి లేచిన యేసు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో నీకు ఇంకా అర్థం కాలేదు. ఏడవట్లేదు. దేనికోసమో ఏడుతున్నావు కానీ, అయ్యో దేవుడు నన్ను దర్శించి నా కొరకు పంపించిన వాక్యం నేను అంగీకరించలేకపోతున్నాను, ఇలా బ్రతుకుతున్నాను ఏంటి నేనని బాధ లేదు, భయం లేదు, ఏమీ లేదు. నువ్వా పరలోకానికి వెళ్ళేది? ఎల్లవు తల్లి, ఎల్లవు సోదరుడు, సోదరి, సాధ్యము కాదు. ఒక నియమం ఉన్నది మాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనా సరే వాక్యమును అంగీకరించి నీ ఆలోచన మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ స్వభావం మార్చుకోవాలి. ఈ లోకము నువ్వు ఏది అనుసరిస్తున్నావో దాన్ని ఇక్కడ సమాధి చేసేసి నూతన వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి తిరిగి. అప్పుడు నీతో యేసు వస్తాడు. అట్టివారితో ఇమ్మానుయేలు దేవునిగా సదాకాలం తోడుగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి కొన్నేళ్ళ ద్వారా దేవుడు తన ఇంటి వారి దగ్గరకు పేతురు గారిని పిలిపించుకున్నాడు. పేతురు వచ్చి ఈ మాటలు చెప్పాడు. ఆయన పక్షపాతి కానే కాడు. దేవుని కొరకు రోషము కలిగి నీతిని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ నీవు క్రైస్తవ జీవితాన్ని కలిగి నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు భేద ధనమా చిన్న పెద్ద ఏమీ చూడడో నిన్ను ఎంత గణపరచడం అంత గణపరచడానికి దేవుడు నీ పక్కన ఉంటాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరిని అంగీకరిస్తాడంటే మండే వ్యక్తులను అంగీకరిస్తాడు. చల్లారిపోతూ ఉంటే నిన్ను దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఆలోచన కలిగిన వ్యక్తిగా దైవ కార్యముల కొరకు నువ్వు పరుగులెట్టి పూనుకుంటూ ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి దూరంగా నువ్వు ఉంటూ ఉంటే, ఖాళీగా ఉంటే చూద్దామని, అవకాశం ఉంటే చూద్దాం అనుకుంటే దేవుడు నిన్ను అంగీకరించాడు. ఇది ఒక లాంగ్ మెసేజ్ ఇది. హల్లెలూయా. దేవుడు స్వయంగా ప్రార్థనలో నేను ఉంటుండగా మాట్లాడి పేరు మార్చమన్నాడు అర్జెంటుగా. వెంటనే నేను లేచిన తర్వాత నేను భయపడి పేరు మార్చాను అన్నమాట. ఇప్పుడు వరకు అలా జరగలేదు. పెట్టేసి తమ్మునేలు రెడీ అయిపోతున్నప్పుడు ఇది ఫిక్స్ మాట. ఇలా పేరు మార్చుకున్నప్పుడు మొదటిసారి జరిగింది అందులో ఈ రోజు. కాబట్టి ఇది కేవలం ఒక మనిషి, ఒక పాస్టర్ గారు వచ్చి మాట్లాడినటువంటి మాటగా ఇక్కడే వదిలేసి వదిలితే వెళ్ళిపోతావో లేదు. ఈ రాత్రి ప్రభువు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు. ఆయన చెప్పిన మాటను నేను అంగీకరించి నా మనసును ఆలోచన మార్చుకుని దేవుడు నన్ను అంగీకరించే భక్తి నేను చేస్తాను, దేవుడు అంగీకరించే నీతి నేను కలిగి ఉంటాను, దేవుడు నన్ను అంగీకరించే భయాన్ని నేను కలిగి ఉంటాను అని సమర్పణ చేసుకుంటావా? లేదంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా? చాయిస్ ఈజ్ యువర్. దేవుడు ఎవరిని బలవంత పెట్టడం. హల్లెలూయా. కొన్నేళ్ళు విన్నాడు, పేతురు చెప్పాడు, వాళ్ళు పాటించారు.
హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుడు మరి ఈ ద్వారా మనకి మాటలు అందించాడు. కాబట్టి వీటిని మనం అంగీకరించినప్పుడు దేవుడు కూడా మనల్ని అంగీకరిస్తాడు. అలాగన మనం దైవ వాక్యమును అంగీకరించి దేవుని చేత అంగీకరించిన బిడ్డలుగా సియోను యాత్రలో సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి కూడిక పెట్టుకున్న కుటుంబమునకును వాళ్ళ బంధువర్గానికి చేరువచ్చిన భక్త సమాజానికి లైవ్ ద్వారా ఆయా స్థలాలను చూస్తున్న మరి సహోదరి సహోదరులకు సార్వత్ర క్రీస్తు సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీవించండి.